హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్రెండ్. నటుడు రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో శనివారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. తనకు ఎంతో ప్రాణమైన తన కూతురి మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ కుంగిపోయారు. కూతురు పోయిన దుఃఖంలో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ కు ధైర్యం చెప్పడానికి గాయత్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించేందుకు తారలు కదిలి వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి వారు ట్వీట్లు కూడా వేశారు. నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి, ఆయన కుటుంబం సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్ మరణం దిగ్భ్రాంతి కలిగించింది. శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సీనియర్ నటుడు అయిన రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. చిన్న వయసులోనే అకాల మరణానికి గురి కావడం అత్యంత దురదృష్టకరం. ఈ విషాద సమయంలో ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని చంద్రబాబు ట్వీట్ చేశారు. కూతురి గురించి గతంలో బేవార్ సినిమా ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. కూతురులోనే తన తల్లిని చూసుకున్నానని, కానీ తన కూతురు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చెబుతూ, కూతురి మీదున్న ప్రేమను చెబుతూ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఫ్రెండ్.